Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఇదివరకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలోని నియోజకవర్గాలన్నీ ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో వచ్చేసరికి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆల్రెడీ డీటెయిల్డ్ ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఎన్డీఏ ఈ నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ పడతా ఉన్నాయని చెప్పొచ్చు. గత 3 సార్లు ఇక్కడ ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో కాంగ్రెస్ పార్టీ ఈ విజయనగరం జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాలు గెలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2 నియోజకవర్గాల్లో గెలవడం జరిగింది. 2014లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 3 మాత్రమే రావడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీకి 6 సీట్లు గెలవడం జరిగింది. ఆ 6 సీట్లు గెలవడానికి కూడా ముఖ్య రీజన్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు అని చెప్పొచ్చు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం వల్ల 3 నియోజకవర్గాల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉండటం వల్ల 2 నియోజకవర్గాల్లో దాదాపు 45,000 ఓట్లు, ఒక నియోజకవర్గంలో 25,000 ఓట్లు సంపాదించడం వల్ల టీడీపీ 6 సీట్లు గెలిచిందని చెప్పొచ్చు. లేకపోతే వైఎస్ఆర్సీపీకి 6 సీట్లు రావాల్సింది. 2014లో టీడీపీ గారి వేవ్ ఉన్నప్పటికీ ఈ విజయనగరం జిల్లా వరకు బొత్స సత్యనారాయణ గారు ఆ వేవ్ ని తట్టుకున్నారని చెప్పొచ్చు. 2019లో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీలోకి రావడంతో ప్లస్ జగన్ గారి వేవ్ కూడా తోడవడంతో 9కి 9 స్వీప్ చేయడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఎలా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకుంటే ఈ కూటమి ప్రభావం కావచ్చు, ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసి సాలూరు. సాలూరు వచ్చేసి ఎస్టీ నియోజకవర్గము. ఇది ఇక్కడ మామూలుగా జనరల్ గానే ఎస్టీ నియోజకవర్గాల్లో కొద్దిగా వైఎస్ఆర్సీపీకి పట్టు ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో బొత్స గారి ఇన్ఫ్లుయెన్స్ తో పాటు పీడిక రాజన్న దొర గారు దాదాపు 2006 నుంచి ఈ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నారు. ఈసారి ఆయన ఎంపీకి పోదాం అనుకున్నప్పటికీ ఎమ్మెల్యేగానే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంకొక సైడ్ గుమ్మడి సంధ్యారాణి గారికి, బంజ్దేవ్ గారికి ఈ నియోజకవర్గంలో సరిగా పొసకట్లేదు అని వినబడతా ఉంది. పీడిక రాజేంద్ర గారు వైఎస్ఆర్సీపీలో పెద్దగా వర్గాలు కానీ లేకుంటే ఇట్లాంటివి ఏమి ఇంపాక్ట్ ఏం లేదని చెప్పొచ్చు. ఆయనే సోలో లీడర్ గా ఉన్నారు. ప్లస్ ఈ నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు కానీ ఎస్టీ పాపులేషన్, ఎస్సీ పాపులేషన్ బలంగా ఉన్న నియోజకవర్గాలు ప్లస్ బొత్స గారి ఇంపాక్ట్ తో ఈ నియోజకవర్గాన్ని ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కురుపాం నియోజకవర్గము. ఇక్కడ పాముల పుష్పశ్రీవాణి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. తోయక జగదీశ్వరి గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి గారు మినిస్టర్ గా ఉండటము ప్లస్ గత 2 సార్లు మంచి భారీ మెజార్టీలతో గెలుస్తా వస్తూ ఉండటం, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడము, అవి వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా బలంగా ఉండటం, ఇవి ఈమెకి బెనిఫిట్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. జగదీశ్వరి గారికి ఇక్కడ క్యాండిడేట్ నెగిటివ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీలో ఈ నియోజకవర్గంలో పెద్దగా వర్గాలు లేకపోయినప్పటికీ ఈమె రాజకీయాలకి కొత్త కావడం, ఎంతవరకు పుష్పశ్రీవాణి గారిని ఢీకొడతారో అనే దానిపైనే ఈమె గెలుపు ఆధారపడి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో పెద్దగా జనసేన ఓట్లు కూడా లేకపోవడం, గత ఎన్నికలలో కూడా నోటా కన్నా జనసేనకి తక్కువ ఓట్లు రావడం, వాళ్ళ ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ రీజన్స్ తో వైఎస్ఆర్సీపీ తిరిగి ఈ నియోజకవర్గాన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పార్వతీపురము. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అలజంగి జోగారావు గారు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ బోనాల గారు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అలజంగి జోగారావు గారి పైన కొంచెం నెగిటివిటీ ఉందని చెప్పొచ్చు. అట్లా అని విజయ్ బోనాల గారు నియోజకవర్గానికి కొత్తగా రావడము, యువకుడు కావడము, అది కొద్దిగా బెనిఫిట్ అవుతా ఉంది. ప్లస్ జనసేన కూడా ఈ నియోజకవర్గంలో కొద్దిగా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీనే తన ఖాతాలోకి వేసుకుంటుంది. కానీ ఎలక్షన్ మాత్రం చాలా టైట్ గా జరిగే సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కానీ లేకుంటే ఏదైనా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో జనసేనకి ఓట్లు లేకుండా టీడీపీ బలమైన పోటీ ఇవ్వలేకపోతుందని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీకి. సో ఈ రీజన్ తో టైట్ గా సాగినప్పటికీ వైఎస్ఆర్సీపీకే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికలలో కూడా దాదాపు 25,000 ఓట్ల పైచిలుకు మార్జిన్ తో గెలవడము, ప్లస్ జనసేనకి 6,000 ఓట్లు ఉండడం, అవి 100% టీడీపీ వెనకాల ర్యాలీ అయ్యి ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత 100% ర్యాలీ అయితే తప్ప ఈ నియోజకవర్గాన్ని టీడీపీ గెలిచే అవకాశాలు లేవు.
నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి బొబ్బిలి. ఇక్కడ వెంకట చిలపల్లాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన సీనియర్ లీడర్ గా ఈ నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఈయనకు మంచి పేరుంది. ఇంకో సైడ్ బేబినాయన గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వీళ్ళు రావు బహదూర్ రావు వంశానికి చెందిన వాళ్ళు. సో ఈయన నియోజకవర్గంలో బలంగానే తిరుగుతా ఉన్నారని చెప్పొచ్చు. బాగా ఖర్చు పెడతా ఉన్నారు. కానీ గత 10 రోజుల నుంచి జరిగిన డెవలప్మెంట్స్ ప్రకారం జగన్మోహన్ రావు గారని 2 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం వల్ల ఈ నియోజకవర్గంలో కొద్దిగా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అవుతా ఉంది. లేకపోతే ఈ నియోజకవర్గాన్ని ఈజీగా టీడీపీ గెలిచే సీటు. ప్రస్తుతానికి కూడా వెరీ టైట్ సిచ్యువేషన్ లో ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ కొంచెం ఎడ్జ్ లో ఉన్నట్టు కనపరిచిన బేబినాయన గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. గత ఎన్నికలలో ఓడిపోయారన్న సానుభూతి వీళ్ళదేంటంటే 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలోకి జంప్ అవ్వడంతో వీళ్ళ వాల్యూ అంతా పోగొట్టుకున్నారని చెప్పొచ్చు. ఇట్లా రావు వంశానికి చెందిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా పార్టీలు మారి ఇంత చేస్తారా అనే స్థాయికి దిగజారడం వల్ల వీళ్ళ వాల్యూ పోగొట్టుకున్నారు. ఈసారి మళ్ళీ అదంతా కూడగట్టుకొని వచ్చి పోరాడుతా ఉన్నారు. ఈయన 2019లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎట్లయినా గెలిచాలని ఆయన విశ్వ ప్రయత్నం చేసి ఆస్తులన్నీ అమ్మేనా గెలుస్తా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ రీసెంట్ గా 10 రోజుల నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ ని బట్టి వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఎడ్జ్ అయిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి శృంగవరపు కోటూరులో కడుబండి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కొల్లా లలిత కుమారి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. శ్రీనివాసరావు గారికి పెద్దగా నెగిటివిటీ ఏం లేకపోయినప్పటికీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కానీ లేకుంటే బొత్స సత్యనారాయణ గారి ఇమేజ్ కానీ ఈ నియోజకవర్గంలో పనిచేస్తా ఉంది కాబట్టి ఈయనకు బెనిఫిట్ అవుతా ఉందని చెప్పొచ్చు. ఇంకో సైడ్ టీడీపీలో కొల్లా లలిత కుమారి గారు 2019లో ఓడిపోయిన తర్వాత పార్టీకి అసలు అందుబాటులో లేకుండా పోయారని చెప్పొచ్చు. సో కొత్త ఇన్ఛార్జ్ గా గొంప కృష్ణ గారిని అనౌన్స్ చేసిన తర్వాత టీడీపీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో లేడీస్ కి సీట్ ఇవ్వాలని చెప్పేసి కొల్లా లలిత కుమార్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన వర్గం ఫుల్ గా బగ్గుమంటా ఉందని చెప్పొచ్చు. సో ఈ టీడీపీలో వర్గాల కారణంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తుంది. లేకుంటే టైట్ సిచ్యువేషన్ లో టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉండేది. గొంపా కృష్ణ గారికి కన్నా సీట్ ఇచ్చి ఉంటే టీడీపీ గెలవడానికి కొద్దిగా అవకాశాలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన వర్గం ఎగెన్స్ట్ గా ఉండడం, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్న కారణంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ అవుతా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి చీపురుపల్లి. బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కళా వెంకట్రావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఈ నియోజకవర్గంలో లోకల్, వాళ్ళ ఫ్యామిలీ పట్టు కానీ లేకుంటేనా ఈయన వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోయినా వాళ్ళ కుటుంబంలో నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా పనులు చేసే ఫ్యామిలీ కావడం వల్ల ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా ఆయనకి స్వతహాగా కంచుకోట చేసుకున్నారని చెప్పొచ్చు. 2014లో కాంగ్రెస్ పార్టీ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈయన పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు రాబట్టారు. సో ఆయన ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉంటుందో తెలిసిపోతుంది. ఇంకో సైడు కళా వెంకట్రావు గారిని హెచ్ఎల్ నియోజకవర్గంలో అక్కడ సీట్ లేదు కారణంగా అక్కడ బీజేపీకి ఇవ్వడం వల్ల ఈయన ఈ సీట్కి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈయన నియోజకవర్గానికి కొత్త నాన్ లోకల్ క్యాండిడేట్ కావడము, ప్లస్ వీళ్ళ తమ్ముడు కొడుకే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆశిస్తూ ఉండడం, ఆయన ఈయనకు అస్సలు సపోర్ట్ చేయకపోవడం ఈ నియోజకవర్గంలో కొద్దిగా ఎగెన్స్ట్ అవుతా ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. లాస్ట్ ఎలక్షన్స్ లో వచ్చినట్టు 25,000 అట్లా కాకుండా 10 నుంచి 15,000 మెజారిటీతో ఈజీగా గెలిచే సీట్ అవుతుందా అనుకుంటున్నాను. నెక్స్ట్ గజపతి నగరంలో బొత్స అప్పలనరసయ్య గారు కూడా ఈ నియోజకవర్గంలో గట్టి క్యాండిడేట్ అని చెప్పొచ్చు. 2014లో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు రాబట్టారు. 2016 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేశారని చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో. ఇంకో సైడ్ కొండపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నప్పటికీ ఈయన స్వతహాగా రాజకీయాలకి కొత్త, చదువుకున్నారు, అంత బాగుంది. కానీ బొత్స అప్పలనరసయ్య గారిని ఎంతవరకు ఢీ కొట్టగలుగుతారు అనే దాంట్లోనే ఈయనకి నెగిటివిటీ అవుతా ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి విజయనగరంలో వీరభద్ర స్వామి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన 1985 నుంచి పోటీ చేస్తా ఉన్నారు. చాలా సార్లు అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీని ఢీకొట్టి ఒకసారి వాళ్ళ నాన్నని, ఒకసారి ఈమెని పోటీలో ఓడించారని చెప్పొచ్చు. ఈసారి 3వసారి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇది ఈయన థింగ్. అదితి విజయలక్ష్మి గారు ఏంటంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఈమె ఎన్నికల్లోకి వచ్చారు. ఈమె స్వతహాగా అంత క్రియాశీలకంగా జనాల్లోకి చొచ్చుపోయే తత్వం లేదంటున్నారు. ప్లస్ ఈమెకి మీసాల గీత గారి ఫామ్ లో ఒక ఫుల్ నెగిటివ్ అయ్యే అంశం వచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ ఉండడం, ఆమె గన బలంగా టీడీపీ ఓట్లు కనుక చీలిస్తే ఈమె ఓడిపోతుంది. ఆమె నామమాత్రపు ఓట్లే ఇండిపెండెంట్ గా చీలిస్తే గన పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని
కొంచెం టైట్‌లో టీడీపీకి ఎడ్జ్ అయ్యే సీట్ అవుతుందనుకుంటున్నాను. ముఖ్య కారణం అశోక్ గజపతిరాజు గారు ఆల్‌మోస్ట్ ఇది నా ఆఖరి ఎన్నిక అనే స్థాయిలో ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకి ఆయన రెస్ట్ తీసుకొని వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించి ఆమె కోసం బలంగా తిరుగుతా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఆయన మీద అభిమానంతో ఈసారి టీడీపీకి సపోర్ట్ చేస్తారేమోనని నేను అనుకుంటా ఉన్నాను. సో, ఇది టీడీపీ ఖాతాలోకి ఎళ్ళొచ్చు. కానీ మీసాల గీత గారి పైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటదని చెప్పొచ్చు. ఆమె గనక ఒక 10,000 ఓట్లు గెలిస్తే అవి ఖచ్చితంగా టీడీపీ ఓట్లే కాబట్టి ఆమె ఓడిపోయే అవకాశాలున్నాయి అదితి గారు. సో, ఎలా జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ నెల్లిమర్లలో బొడ్డుకొండ అప్పలనాయుడు గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లోకం నాగమాధవి గారు జనసేన నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీతో పోల్చుకుంటే జనసేన, టీడీపీ పొత్తు బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్లస్ అప్పలనాయుడు గారి మీద కూడా కొద్దిగా నెగటివిటీ రావడం వల్ల ఈ నియోజకవర్గం కొద్దిగా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. కానీ లోకం నాగమాధవి గారు జనసేనలో పోటీ చేస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తల్ని గాని, టీడీపీ క్యాడర్‌ని గాని ఆమె తన ఎనకాల మంచిగా పాజిటివ్ ఇమేజ్‌లో పెట్టుకోవట్లేదని చెప్పి తెలుస్తా ఉంది. ఈమె స ఒంటెత్తు పోకడలతో పోతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ప్లస్ డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ఎన్నికలలో ఈమె పెద్దగా ఖర్చు పెట్టట్లేదని కూడా వినపడతా ఉంది. సో, ఆ రీజన్స్‌తో టైట్ అవుతా ఉంది. టైట్ అయినా జనసేనకే కొద్దిగా ఎడ్జ్ ఉంది. కానీ వైఎస్ఆర్‌సీపీ ఈ నియోజకవర్గంలో గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళని జనసేన క్యాండిడేట్ బలంగా తిప్పుకోవట్లేదని అంటా ఉన్నారు. సో, టీడీపీ ఓట్లపైనే ఈ నియోజకవర్గంలో జనసేన గెలుపు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. సో, ఇది కూడా టైట్‌గా సాగినప్పటికీ ఇప్పటికైతే ప్రస్తుతానికి జనసేనకి ఎడ్జ్ ఉంది. లాస్ట్‌లో 2, 3 రోజులలో ఎలక్షనీరింగ్ ఎలా చేస్తారు? లేకుంటే అప్పుడు డబ్బు ఖర్చు ఎలా చేస్తారనే దానిపైనే ఈ నియోజకవర్గం గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. సో, నా అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్‌సీపీకి కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతి నగరం గెలిచే అవకాశాలున్నాయి. సో, 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్‌సీపీ గెలిచొచ్చు. టీడీపీకి నెల్లిమర్ల, విజయనగరం గెలిచే అవకాశాలున్నాయి. ఇంకా ఈ 2 నెల్లిమర్ల, విజయనగరం కూడా టైట్ సిట్యుయేషన్‌లోనే ఉన్నాయి. సో, వైఎస్ఆర్‌సీపీకి ఈ టైట్ సిట్యుయేషన్‌లో ఉన్నవి బొబ్బిలి ఒకటి టైట్‌గా ఉంది. ప్లస్ పార్వతీపురం ఒకటి టైట్‌గా ఉంది. ఈ 2 టీడీపీ కూటమి గెలిచినా ఆశ్చర్యపోవట్లేదు. సో, టీడీపీ కూటమికి 1-4 రావచ్చు. వైఎస్ఆర్‌సీపీకి 5-8 రావచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. సో, ఈ ప్రిడిక్షన్‌తో మీరు ఏకీభవించకపోతే కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అలాగనే మీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, ఎన్ని పార్టీ గెలిచే అవకాశాలున్నాయి అని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. టీడీపీ ఎన్ని గెలుచుకుంటుంది, వైఎస్ఆర్‌సీపీ ఎన్ని గెలుచుకుంటుంది అనే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.